జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆపాదచూడమనుభూయ హరింసయానం మధ్యే కవేరదుహితుహుం ముదితాంతరాత్మా అద్రష్టృతాం నయనయోర్విషయాంతరాణాం యో నిశ్చకాయమనవై మునివాహనంతం వృచ్చికే రోహిణీ జాతం శ్రీపాణిం నిచులాపురే శ్రీవత్సాంకం గాయకేంద్రం మునివాహనమాశ్రయే. అస్మదాచార్య దివ్యతిరుడితామలకు దాసోహం చేసుకుంటూ శ్రీ ఓవే వేలుకుడి కృష్ణన్ స్వామి దివ్య తిరుడితామర్లకు దాసోహం చేసుకుంటూ అమ్మగారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడితామర్లకు దాసోహం చేసుకుంటూ తిరుప్పాణాళ్వార్ల వైభవం. పిన్వజ్గయ పెరుమాళ్ జియర్ అద్భుతంగా గురు పరంపర ప్రభావంలో వీరి వైభవాన్ని అనుగ్రహించారు. తిరుప్పాణాళ్వార్ ఎన్గిర ఆళ్వార్ ఉరయూరిలే కార్తీక మాసத்தில் ரோஹிணி நட்சத்திரிலே పంచమ వర్ణత్తిలే. తిరుప్పాణాళ్వార్లు కార్తీక మాసంలో రోహిణి నక్షత్రంలో పంచమ వర్ణంలో అవతరించారు. శ్రీవత్సాంక అంశతో తిరుప్పాణాళ్వార్లుగా ఉరయ్యూర్ అనే ఆస్థానంలో అవతరించిన వారు మన తిరుప్పాణాళ్వార్లు. జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదనః సాత్విక సతు విజ్ఞేయ సవై మోక్షార్థ చింతకః என்கிறபடியே எம்பெருமான் இவருக்கு ஜாயமான கட்டாட்சத்தை பண்ணுகையாலே పెరుమాళ్ళు జాయమాన కటాక్షం అనుగ్రహించారు తిరుప్పాణాళ్వార్ల విషయంలో. సత్వగుణ ప్రచురరాయ్ ఎప్పుడైతే పెరుమాళ్ళు జాయమాన కటాక్షాన్ని అనుగ్రహించారో తిరుప్పాణాళ్వార్లకు సత్వగుణంలోనే వెంచేసి ఉన్నారు. మనకు 3 గుణాలు, రజోగుణం, తమోగుణం, సత్వగుణం. మనకి సత్వగుణం తక్కువగా ఉంటుంది, రజోగుణం తమోగుణం ఎక్కువగా ఉంటుంది. సత్వగుణం ఉన్న సమయంలోనే ఆళ్వార్లాచార్యుల శ్రీ సూక్తులు గుణానుభవాన్ని అనుభవించే భాగ్యం లభిస్తుంది. రజోగుణం తమోగుణం విషయాంతరాలు, లౌకిక విషయాలలో ఆసక్తి. కానీ మన తిరుప్పాణాళ్వార్లు పెరుమాళ యొక్క నిర్హేతుక జాయమాన కటాక్షం లభించటం చేత సత్వగుణంలోనే వేంచేస్తున్నారు తిరుప్పాణాళ్వార్లు. ఆ సత్వగుణంలో ఉండి మోక్షార్థియాన ఇప్పాన్ పెరుమాళ్ సేమముడై నారదరై పోలవం నిగ్రహత్త. మన తిరుప్పాణాళ్వార్ల శ్రీహస్తంలో ఎప్పుడు వీణ ఉంటుంది. నారదుడు వీణను ధరించి ఎట్లా అయితే హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారో మన తిరుప్పాణాళ్వార్లు కూడా రంగనాథుడి విషయమయ్యే కీర్తనలు పాడుతూ ఉండేవారు మన తిరుప్పాణాళ్వార్లు. சரணாகதனான ரக்ஷஸை குறித்து ஸ்ரீ கைசிக புராணத்தில் யோக தோஷம் பரிஹரித்த பாகவதரை போலவும் பகவத்தான வித்யைக்கு சார்வபௌமராய் பரமாத்மனை சூழ்ந்து நின்று சாமகானம் பண்ணும் நித்திய சூரிகளிலே ஒருவர் வந்து அவதரித்தாரோ என்று சொல்லலாம்படியான దివ్య చరితంగளையுடையரான ఇప్పాన్ పెరుమాళ్. ఎవరు తిరుప్పాణాళ్వార్లు? పాన్ పెరుమాళ్ అని మన పెద్దలు అద్భుతంగా అనుగ్రహిస్తారు తిరుప్పాణాళ్వార్ల తిరునామాన్ని, నామాన్ని. పాన్ పెరుమాళ్ అనొచ్చును, తిరుప్పాణాళ్వార్లు అనవచ్చును. తిరువరంగత్త అముదనార్లు రామానుసునుతందదిలో పాన్ పెరుమాళ్లే అని అనుగ్రహించారు. అద్భుతమైన దివ్యమైన వైభవం కలిగిన వారు మన తిరుప్పాణాళ్వార్లు. పంచమ వర్ణంలో అవతరించారు. తొండరడిప్పుడి ఆళ్వార్ బ్రాహ్మణ వర్ణంలో అవతరించారు. తిరుప్పాణాళ్వార్ పంచమ వర్ణంలో అవతరించారు. కానీ వర్ణాన్ని బట్టి కాదు గౌరవం, జ్ఞానభక్తి వైరాగ్యాలను బట్టి. వీరికి అద్భుతమైన జ్ఞానభక్తి వైరాగ్యాలు. ఉదాహరణ నంపాడువాన్, నంపాడువాన్. వీరు కూడా పంచమ వర్ణంలోనే అవతరించిన వారు నంబాడువాన్. అయినా సరే తిరుక్కురుంగుడి మలైమేల్ నంబి దగ్గర కైసిక ఏకాదశి రోజు అద్భుతంగా కైసిక రాగాన్ని పెరుమాళ దగ్గర వాచా కైంకర్యము చేసి తిరిగి వస్తూ ఉండగా, అంటే వెళ్ళేటప్పుడే బ్రహ్మరక్షసుడు అడ్డుపడతాడు. తిరుప్పాణాళ్వార్ల వలె తిరుప్పాణాళ్వార్లు రంగనాథుడి విషయంలో ప్రావణ్యం కలిగిన వారు. అమలనాథ్ పిరాన్ దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన వారు తిరుప్పాణాళ్వార్లు పంచమ వర్ణంలో అవతరించిన వారు. అలాగే నంబాడువాన్ తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ విషయంలో ప్రావణ్యం కలిగిన వారు. కైసిక రాగముతో కైసిక పురాణాన్ని అనుగ్రహించిన వారు నంబాడువాన్. అనుగ్రహించిన వారు అంటే నిత్యము ఆ రాగాన్ని అనుసంధానం చేసేవారు వాచిక కైంకర్యంగా. ఇలా కైసిక ఏకాదశి రోజు మలైమేల్ నంబి దగ్గరకు వెళుతూ ఉంటే ఈ బ్రహ్మరక్షసుడు, ఎవరి బ్రహ్మరక్షసుడు అంటే బ్రాహ్మణ వర్ణంలోనే అవతరించిన వారు,
కానీ ఆ యజ్ఞ లోపము వల్ల, క్రియాలోపము వల్ల, మంత్ర లోపము వల్ల బ్రహ్మ రాక్షసుడిగా జన్మిస్తాడు ఈ బ్రాహ్మణోత్తముడు. తిరుప్పాణాళ్వార్లు, నంబాడువాను వీరిద్దరూ కూడా రాగాలను అద్భుతంగా పాడేవారు. ఈ నంబాడువాన్ని బ్రహ్మ రాక్షసుడు నిన్ను నేను తింటాను అనగా, సరే వాచా కైంకర్యం చేసి వస్తాను, కైంకర్యం అయిన తర్వాత నన్ను ఆరగించుదు గాని అని నంబాడువాన్ బ్రహ్మరాక్షసుడికి చెప్పగా, బ్రహ్మరాక్షసుడు ఎవరైనా తింటాను చంపుతాను అంటే తిరిగి వస్తారా, లేదు లేదు మిమ్మల్ని నేను ఇప్పుడు విడిచిపెట్టను అంటాడు బ్రహ్మరాక్షసుడు నంబాడువాన్ని. ఇప్పుడు నంబాడువాన్ అద్భుతంగా కొన్ని ప్రమాణాలు చేస్తారు. దేవతాంతరముతో సమానంగా పరమాత్మ కూడా ఒకటే, అంటే ఇతర దేవతలు పరమాత్మ ఒకరే అని ఎవరైతే అంటారో వారికి ఎంతటి ఘోరమైన పాపం తగులుతుందో నాకు అలాంటి పాపం వస్తుంది మీ దగ్గరకు రాకపోతే అని బ్రహ్మరాక్షసుడితో నంబాడువాన్ ప్రమాణాలు చేస్తారు. దేవతలు, బ్రహ్మరుద్రాదులు మొదలైన వాళ్ళందరూ దేవతలు. పరాత్పరుడు దేవాది దేవన్, దేవతలతో సమానంగా పరమాత్మని ఆరాధన చేయకూడదు. దేవతలను కూడా సృష్టించిన వాడు, దేవతలకి కూడా కష్టం వస్తే రక్షించిన వాడు శ్రీమన్నారాయణుడు. నారాయణాత్ బ్రహ్మో జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే, నాన్ముగనై నారాయణన్ పడైతాన్ అని అద్భుతంగా అనుగ్రహించారు నాన్ముగన్ తిరువందాదిలో తిరుమట్సై పిరాన్. కనుక ఆ బ్రహ్మగారికి కూడా సృష్టికర్త శ్రీమన్నారాయణుడే, రుద్రమూర్తికి కూడా సృష్టికర్త శ్రీమన్నారాయణుడే. ఎవరికి 33 అమరర్కు మున్సెన్ను, ఏ దేవతలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ముందుగా వెళ్లి వాళ్ళను రక్షించేవాడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే. కార్తిగయ్యానం కరిముగత్తానం కనలం ముక్కన్ మూర్తియం మోడియం వెప్పుం ముదుగిట్టు అని బాణాసురుని రక్షించటానికిగా ఈ దేవతలందరూ ఉండగా దేవతలతో యుద్ధం చేసి ఆ దేవతల్ని ఓడించి బాణాసుడి యొక్క 1000 చేతులని 2 చేతులు మినహా మిగతా చేతులన్నిటిని కూడా నరికి వేసిన వాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు మోడి అంటే దుర్గాదేవికి ఒక చిన్న శాపం కూడా పెట్టాడు మన స్వామి. అయ్యో ఓ దుర్గా, నువ్వు నాకు చెల్లెవి, నేను అక్కడ దేవకి పిరాటి దగ్గర అవతరించాను, నువ్వు యశోదమ్మ దగ్గర జన్మించావు. వసుదేవుడు నన్ను మధుర నుంచి ఆయప్పాడికి తీసుకువచ్చారు, అక్కడ నన్ను ఉంచి యశోదమ్మ పక్కన మాయగా జన్మించిన నిన్ను గోకులం నుంచి మధురకు తీసుకువచ్చారు. వెంటనే అమ్మాయి పుట్టింది అని కంసుడు నిన్ను చంపబోగా నీవు ఆకాశ మార్గానికి వెళ్లి కృష్ణయ్య అష్టమ గర్భంలో జన్మించాడు, అవతరించాడు, ఆయప్పాడిలో పెరుగుతున్నాడు కంస అని చెప్పి మాయమైనావు. ఆనాడు నేను చెప్పిన కైంకర్యాన్ని నువ్వు చేసినందుకు దుర్గా, భద్రకాళి మొదలైన తిరునామాలను పెట్టి నీకు ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసి నిన్ను దేవతగా చేశాను, అలాంటి నీవు నాతో పాటుగా యుద్ధానికి వస్తావా అని పెరుమాళ్ళు బాధ కలిగి, నా ఆశ్రితులు అంటే నన్ను ఆశ్రయించిన వారు, సమాశ్రయణమైన వారు, ఓ దుర్గా నిన్ను చూస్తే మొత్తం జ్ఞానం అంతా పోతుంది అని శాపాన్ని పెట్టాడు కృష్ణయ్య దుర్గాదేవికి. బాణాసుర సంవాదంలో ఆ బాణాసుడితో యుద్ధం చేస్తున్న సమయంలో మన కృష్ణ పరమాత్మ. కనుక మన పెద్దలు ఇతర దేవతల ఆలయానికి వెళ్ళకూడదు అంటారు. ఆ దేవతలలో కూడా ఉన్నది అంతర్యామిగా మన పరమాత్మే. కానీ మనం పరమాత్మను సేవించగలమా? ఆ దేవతని చూసేటప్పుడు సేవించలేం. పెద్దలు సేవిస్తున్నారు అంటే వారికి పెరుమాళ్లే సేవ సాయిస్తారు ఏ దేవతని చూసినా కూడా. కానీ మనకంత జ్ఞానభక్తి వైరాగ్యాలు మన పెద్దలకు ఉన్నంతగా మనకు లేవు. కనుక మనము ఆ ఆలయాలకు వెళ్ళకూడదు. ఆ ఆలయాల బయట శిల్పికళ కూడా, ఆ శిల్పకళ కూడా మనం చూడకూడదు. ఎందుకంటే ఇది కలియుగం. కలియుగంలో మనస్సు వెంటనే మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన సంప్రదాయానికి సంబంధించిన స్వాముల కాలక్షేపాలే వినాలి అంటారు పెద్దలు. పంక్తి కాలక్షేపమే ఎక్కువగా వినాలి అంటారు మన పెద్దలు. ఎందుకని? ఇతరులు చాలా అద్భుతంగా చెప్తారు. ఇతరులు మన రామాయణమే అయినా, మన భాగవతమే అయినా, మన భారతమే అయినా, మన విష్ణు సహస్రనామమే అయినా, కానీ ప్రారంభంలో, మధ్యలో, చివరిలో రామాయణం చెబుతున్నా కూడా వారు వాళ్ళ దేవతల నామ సంకీర్తన చేస్తారు. వాళ్ళ దేవతల వైభవాలని ఆ రామాయణంలో కూడా మధ్య మధ్యలో చెబుతూ ఉంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది వినగానే?
ఓ రామచంద్రుడు కూడా శివుణ్ణి ఆరాధన చేసేడే అంటే రామచంద్రుడు సామాన్యమైన మనిషే ఏమో, శివుడే లోకనాథుడేమో, అంటే రామచంద్రుడే శివుణ్ణి ఆరాధన చేసేడు అంటే మనం కూడా ఆరాధన చేయొచ్చేమో అన్న భావన కలుగుతుంది. కనుక మన పెద్దలందరూ కూడా మన సంప్రదాయానికి సంబంధించిన స్వాముల కాలక్షేపాలే వినాలి అని ఎందుకు అంత అద్భుతంగా చెప్తున్నారు, అంత గట్టిగా చెప్తున్నారు? కలియుగం కాబట్టి మన మనస్సు మారిపోతూ ఉంటుంది, చంచలమైన మనస్సు మనదంతా కూడా. ఇప్పుడు ఈ బ్రాహ్మణోత్తముడు బ్రహ్మరాక్షసుడిగా జన్మించి నంబాడువాన్ని అడ్డగించగా, ఇప్పుడు నంబాడువాన్ ఇతర దేవతలతో సమానంగా మన పరమాత్మని కూడా పూజ చేస్తే, అర్చన చేస్తే ఎంత ఘోరమైన పాపం తగులుతుందో నాకు అంత ఘోరమైన పాపం తగులుతుంది, ఓ బ్రహ్మరాక్షసుడే తిరిగి నీ దగ్గరకు రాకుండా అని ప్రమాణాలు చేస్తున్నారు నంబాడువాన్. కనుక ఆ ఇతర దేవతలకి కూడా కష్టం వస్తే రక్షించేది శ్రీమన్నారాయణుడే. ఉదాహరణ, మెట్లు ఉన్నాయి, పక్కన మనం ఎక్కగానే పైకి తీసుకువెళ్లే ఒక యంత్రం లిఫ్ట్ ఉంది. మనం దేన్ని ఆశ్రయిస్తాము? మెట్లు ఎక్కుతామా లేకపోతే లిఫ్ట్ మీద ఉంటామా? లిఫ్ట్ ఎక్కుతామా? సునాయాసంగా పైకి వెళ్ళిపోవాలి అని లిఫ్ట్ ఎక్కుతాం, మెట్లు ఎక్కం కదా కష్టపడి. అలాంటిదే ఇది కూడా. యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాము, ఆ యజ్ఞ రూపంలో అంటే అగ్ని రూపంలో అగ్ని అంతర్యామిగా ఉండే పరమాత్మను ఆరాధన చేస్తారు ఆ యజ్ఞ సమయంలో. అంత కష్టం ఎందుకు? నేరుగా మన పరమాత్మ వేంచేసి ఉన్నాడు కదా. కనుక ఇతర దేవతలను ఆశ్రయించి సమయం వృధా చేసుకోకుండా మన తిరుమర్సై పిరాన్ కూడా ఇని అరిందేన్ ఈసర్కుం నాన్ముఖర్కుం దైవం, 4700 సంవత్సరాలు భూలోకంలో వేంచేసి ఉన్న తిరుమర్సై పిరాన్ సాంఖ్యం కర్తోం అని అనేక మతాలను ఆశ్రయించి చివరిగా అయ్యో సమయం అంతా వృధా అయిపోయిందే, ఆ పరమాత్మకు కూడా బ్రహ్మగారికి కూడా కన్న తల్లి శ్రీమన్నారాయణుడే అని ఇప్పుడు తెలిసిందే అని సమయమంతా వృధా అయిపోయిందే అని బాధపడ్డారు తిరుమర్సై పిరాన్. కానీ మన పెద్దలంతా కూడా తలిహ వంట చేసి సిద్ధంగా ఉంచారు, మనం తినడమే ప్రసాదాన్ని, మనం మళ్ళీ ప్రత్యేకంగా తలిహ చేసుకుని తినవలసిన అవసరం లేదు. కనుక మన ఆళ్వారాతులు మన పూర్వాచార్యులు ఇదిగో శ్రీమన్నారాయణుడే పరదేవత, శ్రీమన్నారాయణుడే రక్షకుడు, సృష్టి స్థితి సంహారం చేసేవాడు శ్రీమన్నారాయణుడే, ఆ దేవతలుగా అంతర్యామిగా ఉన్నవాడు శ్రీమన్నారాయణుడే, చీమ దగ్గర నుంచి బ్రహ్మగారి వరకు రక్షకుడు శ్రీమన్నారాయణుడే, ప్రళయ సమయంలో లోకాలన్నీ మింగి తన బొజ్జలో దాచి మనల్ని రక్షించిన వాడు శ్రీమన్నారాయణుడే, మోక్ష ప్రదాత శ్రీమన్నారాయణుడే. ఆ శివుడికి కష్టం వచ్చినా రక్షించిన వాడు శ్రీమన్నారాయణుడే, బ్రహ్మగారికి కష్టం వచ్చినా రక్షించిన వాడు శ్రీమన్నారాయణుడే, ఇంద్రుడికి కష్టం వచ్చినా రక్షించిన వాడు శ్రీమన్నారాయణుడే. బ్రహ్మగారికి ఏం కష్టం వచ్చింది? వేదాలను మరిచాడు, రాక్షసులు వేదాలను అపహరించాడు. మళ్ళీ మన పరమాత్మే హంసావతారాన్ని ఎత్తి హైగ్రీవ అవతారాన్ని ఎత్తి ఆ పోయిన వేదాలను బ్రహ్మగారికి ఉపదేశం చేశారు. తర్వాత శివుడికి కష్టం ఏమిటి? తండ్రి గారి తలనే నరికిన వాడు శివపిరాన్. ఆ బ్రహ్మ కపాలం నుంచి విముక్తుని చేశాడు మన స్వామియే రుద్రమూర్తిని రక్షించాడు. అలాగే ఇంద్రుడికి కష్టం ఏంటి? భూలోకంలో ఎవరు యజ్ఞయాగాదులు చేస్తున్నా భయపడేవాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని రక్షించటానికిగా పరమాత్మనే వామనావతారం ఇంతింతై వటుడింతై ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేరు పాడి అన్ను ఇవ్వులగమలందా ఎడిపోతి అని లోకాలన్నీ కొలిచి ఆ ఇంద్రుడికి తన పదవిని ఇచ్చాడు, తన పదవిని రక్షించాడు, తన సంపదని తనకి ఇచ్చాడు ఇంద్రుడికి. అలా ఇంద్రుడిని రక్షించిన వాడు శ్రీమన్నారాయణుడే. ఇక సంపద ఇచ్చేవాడు కుబేరుడు అందామా అంటే కుబేరుడు కూడా కాదు, ఆ కుబేరుడి యొక్క నిధులను రక్షించిన వాడు, కుబేరుడికి నిధులు ఇచ్చిన వాడు కూడా మనస్వామియే. కనుక దేవతలందరికీ రక్షకుడు, మనుషులకి రక్షకుడు, పశుపక్ష్యాదులకి రక్షకుడు. గజేంద్రాళ్వాన్ పిలవగా అద్భుత కారణాయ, అఖిల కారణాయ, నిష్కారణాయ అని పిలవగానే ఎవరు వచ్చి రక్షించారు గజేంద్రాళ్వాన్ని? మనస్వామియే వచ్చి రక్షించాడు. నిష్కారణాయ అంటే తనకంటూ వేరే కారణం ఉండకూడదు. బ్రహ్మగారు వచ్చారట రక్షించటానికి, ఓ నాకు కారణభూతుడు శ్రీమన్నారాయణుడు కదా అని బ్రహ్మగారు వెనక్కి వెళ్ళిపోయారట.
కుమారస్వామి రాబోతున్నట్ట రక్షించడానికి గజేంద్ర ఆళ్వానికి. నాకు కారణభూతుడు శివుడు కదా అని కుమారస్వామి వెనక్కు వెళ్ళాడట. అలాగే రుద్రమూర్తి వస్తున్నట్ట, నాకు కారణభూతుడు బ్రహ్మగారు కదా అని వెనక్కి వెళ్ళిపోయాడట. చివరిగా ఏ కారణము లేనివాడు అందరికీ కారణభూతుడైన శ్రీమన్నారాయణుడే గజేంద్ర ఆళ్వాన్ని రక్షించాడు. ఓ నారాయణ మణివన్న నాగణయ్యాయ్ అని మొరబెట్టగా వచ్చి రక్షించిన వాడు శ్రీమన్నారాయణుడే. ప్రహ్లాదాళ్వాన్ చిన్న పిల్లాడు, రాక్షస పిల్లవాడే ప్రహ్లాదాళ్వాని హిరణ్యకశిపుడికి ఉపదేశం చేశాడు. ఇందుగలడు అందులేడు అని. ఎంగుం ఒళన్ కണ്ണన్, అంతటా వేంచేసి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడే అనగా స్తంభాన్ని ముట్టుకోగానే హిరణ్యకశిపుడు అవన్ తట్ట అంటారు పెరియాళ్వారు తిరుమజిలో పెరియాళ్వార్లు. ఆ హిరణ్యకశిపుడు చెయ్యి వేసి చెయ్యి తీసే లోపే ఉగ్రంగా నరసింహుడిగా వేంచేసి హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదాళ్వాన్ని రక్షించిన వాడు శ్రీమన్నారాయణుడే. భగవద్గీతలో గీతాచార్యుడైన కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపించాడు అర్జునుడికి. ఓ అర్జున, లోకాలన్నిటికీ సర్వలోకాలకు అందరి దేవతలకు రక్షకుణ్ణి నేనే. అలాంటి నేను ఇప్పుడు నీకు రథాన్ని నడుపుతున్నాను, రథసారథిని అయినాను, నీ అంతర్యామిగా ఉన్నవాడిని కూడా నేనే అని విశ్వరూపాన్ని చూపించాడు గీతాచార్యుడు అర్జునుడికి. కనుక ఇలా ఇతర దేవతలతో సమానంగా పరమాత్మ కూడా ఇతర దేవతలలో ఒకడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు. ఓ బ్రహ్మగారి అటు రుద్రమూర్తి మధ్యలో శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉన్నాడు కదా అంటే ముగ్గురు ఒక్కటే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒక్కటే అన్న భావన కూడా మనకు ఉండకూడదు. అంటే సౌలభ్యంగా అటు బ్రహ్మగారి మధ్య ఇటు రుద్రమూర్తి మధ్య సౌలభ్యంగా వేంచేసి ఉన్నాడు పరమాత్మ. ఇలా బ్రహ్మరుద్రాదులతో సమానంగా పరమాత్మను తలిస్తే ఎంతటి ఘోరమైన పాపం నాకు వస్తుందో ఓ బ్రహ్మరక్షసియే, తిరిగి నేను రాకపోతే నాకు అంత పాపం వస్తుంది అని నంబాడువాన్ అద్భుతంగా ప్రమాణాలు చేస్తారు. వెంటనే మలైమేల్ నంబికి వెళ్లి కైసిక రాగముతో ఆ కైసిక పురాణాన్ని గానము చేసి తిరిగి వస్తూ ఉండగా బ్రహ్మరాక్షసుడి దగ్గరకు రాగా, ఓ వీరెవరో మహానుభావులు తిరిగి వచ్చారు అంటే వీరు చాలా గొప్ప భక్తులు, వీరి ద్వారా మన శాప విమోచనం చేయించుకుందాము అని బ్రహ్మరాక్షసుడు ప్రార్థన చేశారు. నా యొక్క బ్రహ్మరక్షసత్వాన్ని పోగొట్టరా అని. బ్రాహ్మణుడు పంచమవర్ణంలో అవతరించిన నంబాడువాన్ ఈ బ్రహ్మరాక్షసుడి యొక్క బ్రాహ్మణోత్తముడి యొక్క బ్రహ్మ రక్షసత్వాన్ని పోగొట్టిన వారు నంబాడువాన్. కనుక కులాన్ని బట్టి కాదు గౌరవం, జ్ఞానభక్తి వైరాగ్యాలను బట్టి. అలా నంబాడువాన్ ఎలా అయితే గానం చేసేవారో మలైమేల్ నంబికి వాచా కైంకర్యము, అలాగే మన తిరుప్పాణాళ్వార్లు కూడా తిరుక్కావేరి ఒడ్డున ఉండి మన రంగనాథుడి విషయమై గానం చేస్తూ ఉండేవారు. నారదుడు తుంబురుడు ఎలా అయితే వీణను మీటుతూ పెరుమాళ యొక్క నామ సంకీర్తన చేస్తారో అలాగే మన తిరుప్పాణాళ్వార్లు కూడా గానం చేసేవారు. కనుక పాణర్ కులస్తులు అని కూడా అంటారు తిరుప్పాణాళ్వార్లని. పాణర్ కులస్తులు అంటే పాణర్ వంశస్థులు ఆ వీణను మీటుతూ రాగయుక్తంగా గానము చేసేవారిని పాణర్ వంశస్థులు పాణర్ కులస్తులు అంటారు. కనుక తిరుప్పాణాళ్వార్ అని వీరికి తిరునామం అన్నమాట. అలా శరణాగతనాன ரட்சஸை குறித்து கைசிக புராணத்தில் யாகதோஷம் பரிஹரித்த பாகவதரை போலவும் భగవద్ధాన విద్యకు సార్వభౌమరాయ్ పరమాత్మனை சூழ்ந்து நின்று சாமகானம் பண்ணும் నిత్యసూరిகளிலே ஒருவர் வந்து అవతరిస్తారో ఎన్నో శ్రీవైకుంఠంలో నిత్యసూరులు సామగానం చేస్తూ ఉంటారు. అహమన్నం అహమన్నం అహమన్నాద అంటూ సామగానం చేస్తూ ఉంటారు. ఆ నిత్యసూరులలో ఒకరు భూలోకంలో ఉరయ్యూర్లో తిరుప్పాణాళ్వార్లుగా అవతరించేరా అని దివ్యసూరి చరితలో అద్భుతంగా అనుగ్రహించారు. అలా ఇప్పాన్ పెరుమాళ్ స్వవర్ణానుకూలమాగ இரண்டாத்துக்கும் நடுவே தாம் மிதியாமே தென்னாத்தின் தென்கரையிலே திருமுகத்துறைக்கெதிரே தொழுமத்திசையுத்து நோக்கியே என்கிறபடியே திருவரங்கம் மேயான் திசையை நோக்கி தூர நின்னு வலந்தாங்கு சக்கரத்த அண்ணல் மணிவர்காளன்னி ఎన్ను కలందు వీణయ్యం కయ్యుమాయ్ తిరుప్పాణాళ్వార్లు ఉభయ కావేరి మధ్య వెంచేసి ఉండి ఆ మదిల్ ప్రాకారాలను సేవిస్తూ ప్రణవాకార విమానాన్ని సేవిస్తూ దాసోహం చేస్తూ
అద్భుతంగా రంగనాథుడి విషయమై కీర్తనలు పాడుతూ ఉన్నారు తిరుప్పాణాళ్వార్లు. సిందిక్కుం దిశైక్కుం తేరుం కైకు ఒప్పుం, ఆ ప్రణవాకార విమానానికి, ఆ ప్రాకారాలకి, ఆ గోపురాలకి, సప్త ప్రాకారాలకి, ఆ ఉభయ కావేరికి అంజలి చేస్తూ తతోమే తద్గతం మనః, ఇంకా మనస్సంతా శిథిలమైపోతోందట, కరిగిపోతోందట. ఓ రంగనాథ, లంకకు వెళ్లకుండా నాలాంటి నీచాతి నీచుల్ని అనుగ్రహించటానికిగా ఉభయ కావేరి మధ్య వేంచేసి ఉన్నావో ఓ రంగనాథ. విభీషణాళ్వాన్ రామచంద్రుడి పట్టాభిషేక సమయంలో అందరూ కానుకలు ఇస్తూ ఉన్నారు. వేరే కానుక ఇవ్వచ్చు రంగనాథుడు, మన రామచంద్రుడు విభీషణాళ్వానికి, కానీ ఇక్ష్వాకు కుల దైవమైన, ఇక్ష్వాకు వంశ ఆరాధ్య దైవమైన రంగనాథుడైన ఆ జగన్నాథుణ్ణే కానుకగా ఇచ్చారు రామచంద్రుడు విభీషణాళ్వానికి. విభీషణాళ్వాన్ మన జగన్నాథుడైన రంగనాథుని ఆకాశ మార్గంలో లంకకు తీసుకువెళుతూ ఉంటే, అయ్యో ఇక్కడ వాళ్ళు లంకకు రావాలంటే కష్టపడతారేమో, కనుక అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి అని పెరుమాళ్ళు సంకల్పించి, కుడదిశై ముడియై వైత్తు గుణదిశై పాదం నీటి వడదిశై పిన్బు కాటి తెన్ దిశై ఇలంకై నోక్కి మనల్ని అనుగ్రహించటానికిగా, అటు లంకలో ఉండే విభీషణాళ్వాన్ని అనుగ్రహించటానికిగా, అలాగే శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి ఆండాళ్ తాయార్ల కొప్పు సౌందర్యాన్ని సేవించటానికిగా ఉభయ కావేరి మధ్య వేంచేసి ఉన్నాడు మన రంగనాథుడు. రామానుజులు వారు, రామచంద్రుడు, రామ అనుజన్ రామన్. రామచంద్రుడు పట్టాభిషేక సమయంలో ఆరాధ్య దైవమైన రంగనాథుణ్ణి విభీషణాళ్వానికి అనుగ్రహించారు రామచంద్రుడు. రామ అనుజన్ అంటే మన రామానుజుల వారు లక్ష్మణస్వామే కదా, మన రామానుజుల వారు కూడా తమ తిరువారాధన పెరుమాళ్ళని, పేరరుళాళన్ వరదరాజ పెరుమాళ్ళని అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లకి, ఇదిగో మీరు నేటి నుంచి కైంకర్యం చేయండి, తిరువారాధన కైంకర్యం చేయండి అని అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లకి అనుగ్రహించిన వారు రామానుజన్. రామచంద్రుడు రంగనాథుణ్ణి విభీషణాళ్వానికి, మన రామానుజుల వారు ఆరాధ్య దైవం పెరుమాళ్ళైన పేరుళ్ళాళన్ వరదరాజ పెరుమాళ్ళని అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లకి ఇలా అనుగ్రహించగా రంగనాథుడు మనకయ్యే ఉభయ కావేరి మధ్య వేంచేసి ఉన్నారు. అలా రంగనాథుడి యొక్క వైభవాన్ని తలుచుకుని మనసంతా శిథిలమైపోతోందట తిరుప్పాణాళ్వార్లకి. మనము రంగనాథుని సేవించే భాగ్యం మనకున్నది, కానీ తిరుప్పాణాళ్వార్లకు లేనే లేదు. అలానే ఆ రంగనాథుణ్ణి తలుచుకుంటూ ఎప్పుడు సేవిస్తానా, ఎప్పుడు అసలు సేవించే భాగ్యం ఉందో లేదో అని అందరూ చెప్పగా ఆ రంగనాథుణ్ణి మనసులోనే పదిలంగా ఉంచుకుని ఆ రంగనాథుడి ఆపాద మస్తకాన్ని మానసికంగా అనుభవిస్తూ పరితపిస్తున్నారు తిరుప్పాణాళ్వార్. என்கிறபடியே பெருபெருமாளும் இவர் பக்கல் உவந்து திருவுள்ளத்தராக அவ்வளவிலே நாச்சியாரும் பெருமாளுடனே நமக்கு అంతరంగరాన ఇప్పాన్ పెరుమాళ్ పురంబే నిత్క పెరుమో ఎన్ను విన్నప్పం చెయ్య. ఎప్పుడైతే తిరుప్పాణాళ్వార్లు పరితపిస్తున్నారో రంగనాథుణ్ణి సేవించాలి, ఆ భాగ్యము దాసుడుకుందో లేదో అని పరితపన, ఎవరికి తిరుప్పాణాళ్వార్లకి రంగనాథుడి ఆపాద మస్తకాన్ని సేవించాలి అని. వెంటనే పెరియ పిరాటియార్ ప్రార్థించారట రంగనాథుణ్ణి, ఓ పెరియ పెరుమాళ్లే, తిరుప్పాణాళ్వార్లని నమకు అంతరంగరాన ఇప్పాన్ పెరుమాళ్, మనకు అంతరంగ కైంకర్యం చేసే తిరుప్పాణాళ్వార్లని శీఘ్రంగా సన్నిధానానికి తీసుకురండి, కటాక్షించండి వారిని అని పెరియ పిరాటియారు పురుషకారం చేయగా మన రంగనాథుడు తిరుప్పాణాళ్వార్లని సన్నిధానంలోకి తీసుకురమ్మని లోకసారంగ మహామునులకు ఆజ్ఞ ఇచ్చారు. లోకసారంగ మునివర్ తిరుక్కావేరి తీర్థంలో తీర్థం తీసుకురావడానికి వెళ్ళగా అదే సమయంలో మన తిరుప్పాణాళ్వార్లు కూడా చుట్టుపక్కల ఏమున్నదో ఎవరొచ్చారో గమనించకుండా రంగనాథుడి విషయమయ్యే మనస్సుని ఉంచి కీర్తనలు పాడుతూ ఉంటే, ఆ సమయంలో లోకసారంగ మహామునులు వేంచేసినా అది తెలియక తిరుప్పాణాళ్వార్లు అక్కడే ఉండగా లోకసారంగ మహామునులు మడితో ఉండడం వల్ల మళ్ళీ తిరిగి నీరాడాలి అని అక్కడ ఉండే రాయితో తిరుప్పాణాళ్వార్ల మీద వేయగా అది కొంచెం గాయం అవ్వగా ఆ గాయం రంగనాథుడికి తగలగా రంగనాథుడి తిరుమేని నుంచే రక్తము రాగా తలుపులు తెరుచుకోకపోగా లోకసారంగ మహామునులు బాధపడగా స్వప్నంలో రంగనాథుడు సేవ సాయించి, మీరు తిరుప్పాణాళ్వార్ల విషయంలో అపచారపడ్డారు అని చెప్పగా మీరు శీఘ్రంగా ఉరయ్యూరు వెళ్లి
ఆ ఉరయ్యూరులో వేంచేసి ఉండే తిరుప్పానాళ్వార్లని శీఘ్రంగా నా దగ్గరకు తీసుకుని రండి అని రంగనాథుడు ఆజ్ఞ వేయగా అదృష్టంగా మహద్భాగ్యంగా లోకసారంగ మామునులు ఉరయ్యూరు వేంచేశారు. அந்தரங்கரான இப்பான் பெருமாள் புறம்பே நிற்க பெருமோ என்னும் விண்ணப்பம் செய்ய பெரிய பெருமாளும் பலகால் அருள்பாடிட்டு போகவிட்டு இடத்திலும் இவர் ஸ்வரூபத்தால் வந்த நைச்சியத்தாலும் ஸ்வவர்ணத்தால் வந்த நைச்சியத்தாலும் பிற்காலித்து బ్రాహ్మణ వర్ణంలో అవతరిస్తే సహజంగానే కొంచెము నేను బ్రాహ్మణ వర్ణంలో పుట్టాను అన్న ఆనందం, కించిత్ అహంకారం ఎక్కడో దాగి ఉంటుంది. కానీ సహజంగా పంచమ వర్ణంలో అవతరించడం చేత సహజంగా నైత్యం, జీవాత్మ స్వరూపం ఏమిటి అంటే నైత్యానుసంధానం. నాన్ నీచన్ నీచన్ నీచన్, ఇదే నైత్యానుసంధానం. మీరు పంచమ వర్ణంలో అవతరించడం చేత నీచాతి నీచుణ్ణి నీచాతి నీచుణ్ణి అని నైత్యానుసంధానంలో గొప్ప వైభవం కలిగిన వారు మన తిరుప్పాణాళ్వార్లు. కడునడై ఇట్టు అగల్ కిరవిలవిలే பெரிய பெருமாள் பெண்ணையும் இவர் பக்கலுள்ள கிருபாதிசயத்தாலும் தன் நிரங்குச சுவாதந்திரியத்தாலும் ஸ்ரீ லோகசாரங்க மகாமுனீந்திரரை பார்த்து நமக்கு அந்தரங்கரான பான் பெருமாளை நீர் நெகிழ நிலையாதே அவரை உம்முடைய తోళిలే கொண்டு వాரும். రంగనాథుడే ఆజ్ఞయించడు, లోకసారంగ మామునే మాకు అంతరంగ కైంకర్యం చేసే తిరుప్పాణాళ్వార్ పాన్ పెరుమాళ్ళని మీరు ఉరయ్యూరు వెళ్లి వారిని మీ భుజాలన అంటే మీ వీపున అలంకరించుకుని ఆస్థానానికి రండి అని ఆజ్ఞ ఇవ్వగా ఎన్ను స్వప్నముఖేన నియమిత్తరుల స్వప్నంలో చెప్పి సేవ సాయించగా పెరుమాళ్ అవరుం విడువోరై ఎజుందిరుందు అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మేనిస. అక్రూరాళ్వాన్ మధుర నుంచి ఆయుప్పాడికి వెళుతున్నారు. ఇప్పటి వరకు కంసుణ్ణి, కంసం మాటల్ని అవే వింటూ ఉన్నాడు అక్రూరాళ్వాన్. చీకటిలో ఉన్నట్లే, అజ్ఞానంలో ఉన్నట్లే. ఎప్పుడైతే కంసుడు అక్రూరా వెళ్లి కృష్ణయ్యను తీసుకునిరా అని ఎప్పుడైతే చెప్పాడో, ఆహా ఇప్పుడు కదా జన్మ సఫలము, నేను జన్మించినందుకు సుప్రభాతాచ మేనిస, ఇప్పుడు కదా కృష్ణ యొక్క సౌందర్యము, కృష్ణ అందము, కృష్ణ మాట, కృష్ణ గాఢాలింగనం, కృష్ణ స్పర్శ లభించినప్పుడే కదా నాకు సుప్రభాతాచ మేనిస తెల్లవారినట్లు అని ఆనందంగా రథం మీద అధిరోహించి అక్రూరాళ్వాన్ మధుర నుంచి ఆయిప్పాడికి వెళుతున్నారు. అలాగే ఇప్పుడు మన లోకసారంగ మామునులు కూడా ఇప్పుడు కదా తెల్లవారినట్లు తిరుప్పాణాళ్వార్ల దివ్యమంగళ విగ్రహాన్ని నా వీపున అలంకరించుకుని వారిని మోస్తూ వారికి కాయిక కైంకర్యం చేయడమే కదా నా జన్మకు సార్థక్యత అని లోకసారంగ మునివర్ ఉరయూరికి వెంచేశారు. என்கிறப்படியே இத்தை விடுவு எனக்கு நல் விடுவாய்த்தென்னு ஸ்வப்னத்தை நிச்சயித்து மிகவும் ருஷ்டராய் தோதவத்தி தூய்மறையோருட నే తిరుముఖత్తురయ్యిలే నాట్కాలే నీరాడి అనుష్ఠానం செய்தருளி వెంటనే తెల్లవారుజామున లేచి మన లోకసారంగ మామునులు మేల్కుని నీరాడి అనుష్ఠానమంతా పూర్తి చేసుకుని ఎంగయ్యాలే సుదూరమపి గంతవ్యం ఎత్ర భాగవతా స్థితాః, ఎక్కడ భాగవతోత్తములు వెంచేసి ఉన్నా ఎంత దూరమైనా సరే వారి దగ్గరకు వెళ్లి వారికి కైంకర్యం చేసి బోధయంత పరస్పరం పెరుమాళ్ల కళ్యాణ గుణాలు అనుభవించాలట. మన నమ్మాళ్వార్లు కూడా అడియార్గల్ కుజాంగలే, ఆ భాగవత గోష్ఠిలో ఎప్పుడో కదా చేరుతాను, భాగవత గోష్ఠితో కూడి ఎప్పుడో కదా పెరుమాళ్ల కళ్యాణ గుణాలను అనుభవిస్తాను అని పరితపించారు నమ్మాళ్వార్లు కూడా. కనుక భాగవతోత్తములు ఎంత దూరంలో ఉన్నా వారి దగ్గరకు వెళ్లి వారితో పెరుమాళ్ల కళ్యాణ గుణాలు అనుభవిస్తే అదే కదా ఆత్మ ఉజ్జీవనము అని మన లోకసారంగ మామునులు ఈ வாழ்வார் அதி தூரத்திலே நின்னு யாஜினிசை வண்டினங்கள் ஆளும் வைக்கும் அரங்கத்தை நோக்கி నిత్యமாக సేవిత్తు స్తోత్రం పండికొండు నిற்கிற ఇడత్తేర యజుందరులి. ఎంత దూరమైనా సరే లోకసారంగ మామునులు ఎక్కడైతే తిరుప్పాణాళ్వార్లు రంగనాథుడి విషయమై గానం చేస్తూ ఉంటారో ఆ ప్రదేశానికి వెళ్లారట లోకసారంగ మునివర్. ఈ పాన్ పెరుమాళ్ తిరువడిగలిలే తాళం తడక్కయ్యం కూపి దండం సమర్పిత్తు. బ్రాహ్మణ వర్ణంలో అవతరించిన వారు లోకసారంగ మునులు, పంచమ వర్ణంలో అవతరించిన వారు పాన్ పెరుమాళ్. కానీ లోకసారంగ మునివర్ పాన్ పెరుమాళ్ తిరువడిగల్ అంటే సాష్టాంగ దండ ప్రణామము చేసి நம்பெருமாள் தேவரீரை எஜுந்தருள பண்ணு வித்துக்கொண்டு வரவேணுமென்னு அடியேனை నియమిత్తరులినార్ ఎన్ను విన్నప్పం చెయ్య దేవరీర్ని రంగనాథుడే ఆజ్ఞ ఇచ్చాడు. దేవర వారిని తీసుకుని రమ్మని
కనుక దాసుడిని నియమించారు తీసుకుని రమ్మని మిమ్మల్ని, అందుకే దాసుడు వచ్చాడు మీ దగ్గరకు, దేవరీర్ దగ్గరకు అని చాలా గౌరవంగా మర్యాదగా దండం సమర్పించి వచ్చిన వైభవాన్ని చెప్పారు లోకసారంగ మునివర్ తిరుప్పాణాళ్వార్లకి. ఆళ్వాரும் కులం తాంగు సాదిగల్ నాలిலும் కీజిందు ఎన్నం. అయ్యయ్యో, మీరేమో బ్రాహ్మణోత్తములు, మొదటి వర్ణంలో అవతరించిన వారు, దాసుడో మొదటి 4 వర్ణాలలోనూ దాసుడు పుట్టలేదు ఎన్నం. కులంగళారి వీరి 2 ఒన్నిలం పిరందిలేన్ అంటే తిరుమర్సై పిరాన్ అనుగ్రహించారు. మొదటి 4 కులాలలోనూ నేను పుట్టలేదు, పంచమ వర్ణంలో పుట్టాను. దాసుడు మీతో పాటు రావడం ఏంటి, అందులో అధికారమే లేదు దాసుడికి, నీచాతి నీచన్ అని నైత్యానుసంధానం చేసుకుంటున్నారు తిరుప్పాణాళ్వార్. నీసనే నిరై వన్నుమిలేన్. నమ్మాళ్వార్లు తిరువాయిముషి దివ్య ప్రబంధంలో తిరువేంగడముడి విషయంలో అన్నారు, నీచాతి నీచుండైన దాసుని అనుగ్రహించావే ఓ తిరువేంగడముడియాని అని. ఎన్నుం సొల్లుగిరపడియే ఎవరం స్వ నైత్యత్తై మున్నిట్టు పిత్తాలిత్తు. తమ యొక్క నైత్యానుసంధానం చేసుకుంటూ దాసుడు అలాంటి అపచారం చేయను అన్నారట. తిరువరంగ పెరునగరైనాన్ మిదిప్పేనో ఎన్న శ్రీ లోకసారంగ మామునిగர்களும் ఆగిலும் అడియేనుడయ్య తోళిన్మేలే యజుందరులం. దేవరవారంతా దేవరవారు రారు, కానీ దేవరవారిని దాసుడు తీసుకువెళతాడు. కనుక పెరుమాళ్ళకేమో హనుమత్ వాహనం, గరుడ వాహనం, ముత్యాల పందిరి వాహనము, గజ వాహనము, కుదిరై గుర్రపు వాహనము మొదలైన వాహనాలు మన పెరుమాళ్ళకి. ముని వాహనం లేదు, వాహనం మనుషుల వాహనం లేదు పెరుమాళ్ళకి. కానీ మన పాన్ పెరుమాళ్ళకి ముని వాహనులు అంటే లోకసారంగ మునులే వాహనమైనారు తిరుప్పాణాళ్వార్లకి. శ్రీ లోకసారంగ మామునిగళం ఆగిల్ అడియేనుడయ్య తోళిన్ మేలే యజుందరులం. దాసుడి యొక్క భుజాల మీద వేంచేయండి, దాసుడే తీసుకువెళతాడు పెరుమాళ దగ్గరకు అని ప్రార్థించగా, పెరుమాళ్ అరులు పాడిట్టరులిన పడియే యజుందరులు విత్తుకొండు పోగిరేనన్న. పెరుమాళ్ళే ఆజ్ఞాపించారు అంటే దాసుడు ఎంత రాకుండా. కనుక తిరుప్పాణాళ్వార్లు లోకసారంగ మునుల తోள்గల్ భుజాల మీద వేంచేసి ఉండగా, లోకసారంగ మామునులు మహద్భాగ్యము అంటూ పెరుమాళ వైభవాన్ని తలుచుకుంటూ, తిరుప్పాణాళ్వార్ల వైభవాన్ని తలుచుకుంటూ సన్నిధానానికి వేంచేయబోతున్నారు. ఆళ్వాரும் செய்தலை எஜுனாத்துப்போல் அவன் செய்வன செய்து கொள்ள என்கிறப்படையே அவன் செய்யும் சேமத்தை எண்ணி தெளிவுத்த அந்யஸ்த பரதாய் நிற்க ஸ்ரீ லோகசாரங்கமா முனீந்திரனும் முக்தனாய் போமவனை ஆதிவாహికర్ యజుందరులు విత్తుకొండు తిరుమామణి మండపత్తేర పోమాపోలే. మనం వైకుంఠానికి వెళ్ళేటప్పుడు ఆతివాహికులు మన చేయి పట్టుకుని వైకుంఠ మండపానికి తీసుకువెళుతూ ఉంటారు. అలాగే లోకసారంగ మామునులు తిరుప్పాణాళ్వార్లని రంగనాథుడి దగ్గరకు తీసుకువెళుతున్నారు. పోమాపోలే ఆళ్వారై తమ్ తిరుత్తోళిన్ మేలే యజుందరులు విత్తుకొండు అజగియ మనవాళన్ తిరుమండపత్తుకు దగ్గరగా ప్రవేశిస్తున్నారు. అజగి మనవాళ పెరుమాళ్ వేంచేసి ఉండే ఆ మండపం దగ్గరగా వేంచేస్తున్నారు తిరుప్పాణాళ్వార్. పెరియ పెరుమాళుం తమ్ముడయ్య దివ్యమంగళ విగ్రహత్తై నిత్య దరిద్రనుకు నిధి కాటువారైపోలే ఇవరకు కార్తీక్ కొడుక. నిత్య దరిద్రుడికి ఒక నిధి కనిపించగానే ఎంత ఆనందపడతాడో, ఇప్పటి వరకు తిరుప్పాణాళ్వార్లు రంగనాథుడి వైభవం వినడమే తప్ప సేవించలేదు. సేవిస్తాను అని కూడా అనుకోలేదు తిరుప్పాణాళ్వార్లు. కానీ ఇప్పుడు మొదటిసారిగా తిరుప్పాణాళ్వార్లు పెరియ పెరుమాళ్ళ ఆపాద మస్తకాన్ని సేవించబోతూ ఉన్నారు. విశాల వక్షస్థల శోభికౌస్తుభం శ్రీయాచదేవ్యాయుషితోరు వక్షసం ప్రతప్త చామీకర చారువాస సంగ మేఖలం నూపుర శోభితాంగ్రికం కాట్టవేకండ పాదకమలం నల్లాడై உந்தி தேட்டரு உதரபந்தம் திருமார்வு கண்டம் செவ்வாய் வாட்டமில் கண்கள் மேని మునియేరిత్తని పుగుందు పాటినాల్ కండు వాజం పానర్తాళ్ పరవినోమే అని అద్భుతంగా అమలనాది పిరాన్ దివ్య ప్రబంధం యొక్క తనియన్. ప్రబంధంలో ఏముందో, తిరుప్పాణాళ్వార్లు ప్రబంధంలో ఏమి అనుగ్రహించారో మన పెరియ తిరుమల నంబి గారు తనయంలోనే అనుగ్రహించారు అద్భుతంగా. అలా పెరుమాళ యొక్క ఆపాద మస్తకాన్ని సేవిస్తున్నారు తిరుప్పాణాళ్వార్లు. ముందుగా తిరువడిగల్. తల్లికి ఎన్ని అవయవాలున్నా కూడా ఆ బిడ్డ పాలు ఇచ్చే ఆ స్తనాన్నే ఆశ్రయిస్తుంది. అలాగే పెరుమాళ ఆపాదమస్తకం ఎంత అద్భుతంగా ఉన్నా మనకు రక్షకం ఏమిటి అంటే పెరుమాళ యొక్క తిరువడిగళ్లే. ఆ తిరువడిగళ్లే మనకు రక్షకము, ఆ తిరువడిగళ్లే పెరుమాళ్ళకు కూడా రక్షకం.
తిరుక్కాలాండ పెరుమానే అంటారు పూర్వాచార్యులు. అంటే స్వామి, ఆ పాదాలతో మమ్మల్ని రక్షించావు, సకటాసురుడు రాగా ఆ పాదంతోనే సకటాసుని సంహరించి ఆ పాదమే నీకు రక్షకమైనది కనుక ఉభయులకి రక్షకము ఆ తిరువడిగళ్లే అని అద్భుతంగా పరాశర భట్టర్ అనుగ్రహించారు పెరుమాళ యొక్క తిరువడి వైభవాన్ని అనుగ్రహిస్తూ. అలాగే నల్ ఆడై అద్భుతమైన వస్త్ర సౌందర్యం పెరుమాళది. లోకంలో నల్లటి వారు పసుపచ్చ వస్త్రం ధరించిన, తెల్లటి వస్త్రం ధరించిన, ఎరుపు వస్త్రం పట్టు పీతాంబరం ధరించిన కొంచెం రాత్రికి కల్లోకి వస్తారేమో అన్నంత భయంగా ఉంటుంది. కానీ మన పెరుమాళ్ళు ఎంత నలుపు అంటే ఆకాశంలో నల్లటి మేఘం ఎంత అందంగా ఉంటుంది, యమున ఎంత నల్లగా అందంగా ఉంటుంది, నల్లటి కలువ ఎంత నల్లగా అందంగా ఉంటుంది. వీటి కంటే కూడా నల్లగా వేంచేసి ఉన్నాడు మన స్వామి. తెల్లటి ఆది శేషుడిని కూడా నల్లగా మార్చినవాడు మన స్వామి రంగనాథుడు. అంతటి నలుపు అంటే బాగా నీలమేఘ శ్యాముడు అనమాట. అంతటి నలుపు ఎంత అద్భుతం. సంసార తాపం పోయేది ఎప్పుడు అంటే ఆ రంగనాథుడి యొక్క ఆపాద మస్తకాన్ని సేవిస్తే సంసార తాపం అంతా పోతుంది. ఎండ తాపం ఎప్పుడు పోతుంది అంటే నల్లటి మేఘం వర్షం కురవగా ఎండ తాపం పోతుంది, వేడి తాపం పోతుంది. మరి సంసార తాపం ఎప్పుడు పోతుంది? ఆ రంగనాథుడి ఆపాద మస్తకాన్ని సేవించగా సంసార తాపం పోతుంది. అక్కడ మేఘము వర్షం కురిపిస్తుంది. రంగనాథుడనే మేఘము దయావర్షాన్ని కురిపిస్తాడు, సంసార తాపం అంతా పోయేలా. అలా అద్భుతమైన నీలమేఘ శ్యాముడు ఆదిశేషుడి మీద నల్ ఆడై. రంగనాథుడు ఎంత నల్లగా ఉన్నా ఏ వర్ణ వస్త్రం ధరించినా కూడా వస్త్రానికే అందం వస్తుందట. ఉంది అద్భుతమైన సౌందర్యం, ఉంది సౌందర్యం. తిరుప్పాణాళ్వార్లు ఒక్కొక్క అవయవాన్ని వర్ణిస్తూ పాద కమలం, నల్ ఆడై అని ఒక్కొక్క అవయవాన్ని వర్ణించారు, ఒక విశేషణాన్ని అనుగ్రహించారు. కానీ ఉంది నాభి సౌందర్యానికి విశేషణం అనుగ్రహించలా. ఎందుకని అంటే అంత అద్భుతమైన సౌందర్యం నాభి సౌందర్యం. తిరుమేనిలో మధ్య భాగము నాభి సౌందర్యం, పై సౌందర్యం అంతా వచ్చి నాభిలోనే కలుస్తుంది, తిరువడిగల సౌందర్యం అంతా వచ్చి నాభిలోనే కలుస్తుంది. కనుక వాచామ గోచరం ఆ నాభి సౌందర్యం. నల్లాడై ఉంది తేటరు ఉదర బంధం, ఆ రంగనాథుడు ధరించిన అద్భుతమైన ఉదర బంధం అంటే నడుము వడ్డానం అన్నమాట. ఆ వడ్డాన సౌందర్యాన్ని, దశావతారాల వడ్డానాన్ని ధరిస్తాడు మన రంగనాథుడు. వక్షస్థలంలో తాయార్లు వేంచేసి ఉంటారు. అద్భుతమైన కంఠం, తిరు అదరాలు, నేత్రాలు, తిరుముడి, తిరుమేని, ఇలా అద్భుతంగా 9 పాసురాలలో పెరుమాళ యొక్క సౌందర్యాన్ని అద్భుతంగా అనుగ్రహిస్తారు, అనుభవించారు మన తిరుప్పాణాళ్వార్లు. ఎన్నం సొలగిరపడియే బ్రహ్మాది సకల చేతనరాలం సేవ్యమానరానా. బ్రహ్మ రుద్రాదులందరూ కూడా ఆశ్రయించి ఆరాధన చేసే పెరుమాళ్ళు ఎవరు అంటే మన రంగనాథుడే. அரங்கத்தரவனை பள்ளியானான பெரிய பெருமாளுடைய దివ్యమంగళ విగ్రహத்தை పాదాది కేశాంతమాగా అనుభవిత్తు. ఆపాద మస్తకం తిరుముడి అంటే నకాల దగ్గర నుంచి తిరువడి దగ్గర నుంచి తిరుముడి వరకు ఆపాద మస్తకాన్ని అనుభవించారు తిరుప్పాణాళ్వార్. ఆ అనుభవజనిత ప్రీతి అతిశయత్తాలే ఎప్పుడైతే పెరియ పెరుమాళ యొక్క ఆపాద మస్తకాన్ని అనుభవించారో ఇక ఈ రంగనాథుణ్ణి సేవించిన నేత్రాలతో మత్తొన్నినై కాణ వేరెవ్వరిని సేవించను. అంటే తిరువేంగడముడియాన్, రామర్, కన్నపిరాన్, సౌరిరాజర్, సౌందర్యరాజర్, తిరుక్కురుంగుడి నంబి ఈ నేత్రాలతో రంగనాథుణ్ణి సేవించిన నేత్రాలతో ఇంకెవ్వరిని సేవించను అని అద్భుతంగా ఆ రంగనాథుడి ఆపాద మస్తకాన్ని అద్భుతంగా వర్ణించారు. అమలనాది పిరాన్ అనే అద్భుతమైన దివ్య ప్రబంధం. తిరుమంగయాళ్వార్ 6 దివ్య ప్రబంధాలు, నమ్మాళ్వార్ 4 దివ్య ప్రబంధాలు, అలాగే తిరుమర్సై పిరాన్ 2 దివ్య ప్రబంధాలు, పెద్ద పెద్ద ప్రబంధాలు. కానీ మన అమలనాది పిరాన్ దివ్య ప్రబంధం 10 పాసురాలు అద్భుతంగా అనుగ్రహించారు. ఎన్గిర దివ్య ప్రబంధத்தை ఉపకరిత్తు లోకத்தை వాజ్విత్ తరులినార్. భూలోకంలోనే మన తిరుప్పాణాళ్వార్లు 50 సంవత్సరాలు వేంచేసి ఉన్నారు. ఎప్పుడైతే రంగనాథుడి యొక్క ఆపాద మస్తకాన్ని సేవించారో మత్తొన్నినై కాణ ఇంకెవ్వరిని సేవించను అని పాదాలలో చేరి వైకుంఠాన్ని అలంకరించిన వారు తిరుప్పాణాళ్వార్. మనం లోకంలో సహజంగానే ఐక్యమయ్యారు అంటూ ఉంటాం. మనది ఐక్యాపత్తి మోక్షం కానే కాదు.
ఆ ఆండాళ్ తాయార్లు కానివ్వండి, తిరుప్పాణాళ్వార్లు కానివ్వండి, పాదాలలో ఐక్యమయ్యారు అంటూ ఉంటాం. కానీ ఆ పాదాలలో చేరి వైకుంఠాన్ని అలంకరించారు అని పదప్రయోగం చేయాలి అని మన పెద్దలు అద్భుతంగా అనుగ్రహించారు. అష్టాక్షరి మంత్రం, ద్వయ మంత్రం, చరమ శ్లోక సారమే అమలనాది పిరాన్ దివ్య ప్రబంధం. మొదటి పాసురంలో అమలన్, నిమలన్, నిమ్మలన్ అని అద్భుతంగా ఆ వైభవాన్ని అనుగ్రహించారు. పునితమైన వాడు, పవిత్రమైన వాడు, దోషరహితుడు అని అద్భుతంగా పెరుమాళ యొక్క కళ్యాణ గుణాలని అనుగ్రహించారు తిరుప్పాణాళ్వార్. మొదటిగా తిరుకమల పాదం వందు ఎన్ కన్నినుళ్ళన ఒక్కిన్నదే, పెరుమాళ్ల తిరువడియే ముందుగా అనుగ్రహించారట మన తిరుప్పాణాళ్వార్లని. రెండవ పాసురంలో ఉవంద ఉళ్ళత్తనాయ్ ఉలగమళందండమురా నివంద నీన్ముడియన్ నన్నునేంద నిశాసరரை కవరంద వెంగణై కాకుత్తన్ కడియార్పుజిల్ అరంగత్తమ్మాన్ అరైచి వంద ఆడయిన్మేల్ సెన్నదాం ఎన సింగనయే, అద్భుతమైన పీతాంబర సౌందర్యాన్ని అనుగ్రహించారు రెండవ పాసురంలో. మూడవ పాసురంలో ఉంది మేళదన్నో అడియేన్ ఉళ్ళత్తు ఇన్నుయిరే, ఆ నాభి సౌందర్యాన్ని అనుగ్రహించారు. నాలుగవ పాసురంలో ఉదరబంధం ఎన్నుళ్ళత్తుల్ నిన్ను ఉలాగిన్నదే, ఉదరబంధ సౌందర్యాన్ని అనుగ్రహించారు. నాలుగవ పాసురంలో పారమాయ పశవినై పత్తరుత్తు ఎన్నైత్తన్ వారమాకి వైతాన్ కోర మాధవం సైదన్ అన్గొల్ అరియన్, ఘోరమైన తపస్సు చేశాడు రంగనాథుడు. నా గురించి నేను లభించానో అని పెరుమాళ్లే తపస్సు చేశారట తిరువరంగం ఆస్థానంలో తిరుప్పాణాళ్వార్ల కోసం. అలా ఆరమార్గం తిరువార్మార్బదన్నో అడియేనై ఆట్కొండదే, ఆ అద్భుతమైన వక్షస్థలంలో వెంచేసి ఉన్నవారు పెరియ పిరాటియార్. ఆ వక్షస్థల సౌందర్యాన్ని సేవించారు. తుండ వెన్పిరయిన్ తుయర్ తీర్తవన్ అని రుద్రుడి యొక్క కష్టాన్ని తీర్చినవాడు, చంద్రుడి యొక్క కష్టాన్ని తీర్చినవాడు మన రంగనాథుడు. ఆ రంగనాథుడే అమలనాది పిరాన్ తిరువరంగంలో వేంచేసి ఉన్నారు. ముత్తం ఉండ కంఠం కండీర్ అడియేనై ఉయ్యకొండదే, అద్భుతమైన కంఠం మన రంగనాథుడి కంఠం. చాలా అద్భుతంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది రంగనాథుడి యొక్క కంఠం. ప్రళయ సమయంలో అండరండ భగిరండత్తు ఒరుమానిలం యజుమాళ్వరే, ప్రళయ సమయంలో లోకాలన్నీ మింగి ఆ కంఠము నుంచే ఉదరంలోకి ప్రవేశింపచేశాడు మన స్వామి. ఆ లోకాలన్నీ మింగి మనల్ని రక్షించిన అద్భుతమైన కంఠం మన రంగనాథుడి కంఠం. கையினார் சுரிசங்கனலாஜியர் நீள்வரைப்போல் மெய்யனார் துளபவிரையார் கமஜ் நீள்முடியும் ஐயனார் అని అరంగనార్ అరవినమిసై మేయ మాయనార్ చెయ్యవాయ అయ్యో. అబ్బా, అదర సౌందర్యం చెప్పడం వాచామ గోచరము, అయ్యో అంటున్నారు. ఎంత అద్భుతమైన అదర సౌందర్యం. అన్ని అవయవాలకు ఆభరణాలు ఉంటాయి, కానీ అదరానికి ఏదైనా ఆభరణం ఉంటుందా? ఉండదు. కానీ అంత అద్భుతంగా ఉంటుంది. ఎర్రటి అధరాలు కలిగిన వాడు మన రంగనాథుడు. ఆ అధరాలతోనే అష్టాక్షరి మంత్రాన్ని బదరీకాశ్రమంలో నరుడికి నారాయణుడు అనుగ్రహించాడు. ఆ అధరాలతోనే విష్ణులోకంలో పెరిపిరాటియారికి ద్వయమంత్రాన్ని అనుగ్రహించాడు. ఆ అధరాలతోనే తిరుత్తేరు తట్టిలే చరమ శ్లోకాన్ని భగవద్గీతని అనుగ్రహించాడు అర్జునుడిని నెపంగా ఉంచుకుని కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో. ఆ అధరాలతోనే గోపికలతో అందంగా మాట్లాడాడు. ఆ అధరాలతోనే వెన్నను ఆరగించాడు. వెన్నను ఆరగించేటప్పుడు వెన్న తెల్లగా ఉంటుంది. పెరుమాళ్ళ కన్నపిరానతరాలు ఎర్రగా ఉంటాయి. శ్రీహస్తం అరచేయి ఎర్రగా ఉంటుంది. పైన తిరుమేని నీలంగా ఉంటుంది. ఆ అదరంతోనే పాంచజన్యాన్ని పూరించాడు. ఆ పాంచజన్య ధ్వనికి కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కౌరవుల గుండెలు బద్దలైనాయి. ఆ పాంచజన్య స్పర్శతోనే, ఆ పాంచజన్య నాదముతోనే రుక్మిణీ పిరాటికి ఆనందం కలిగింది. ఆ ఎర్రటి అధరాలతోనే, అధరాలు ఎర్రగా ఉంటాయి, పాంచజన్యం తెల్లగా ఉంటుంది, పెరుమాళ్ల అరచేయి ఎర్రగా ఉంటుంది, పెరుమాళ్ల పైన తిరుమేని నీలంగా ఉంటుంది. ఎంత అద్భుతమైన వర్ణకలాపం. ఆ అధరాలతోనే వేణుగానాన్ని చేశాడు. ఆ అధరాలతోనే అమ్మతో అందంగా మాట్లాడాడు. ఆ అధరాలతోనే అద్భుతంగా నందగోపుడితో అందంగా మాట్లాడాడు. ఒక వేలుని నోట్లో పెట్టుకుని ఎవరెవరు మీ నాన్న ఎక్కడున్నారో చూపించు ఓ కన్నా అంటే ఎర్రటి అధరాల లోపల అద్భుతమైన చిన్ని వేలు మన కృష్ణయ్యది నోట్లో పెట్టుకుని అదుగో నాన్న అని చూపించేవాడట
కృష్ణయ్య దేవకి పిరాటి బాధపడుతుంది, నన్ను కట్టుకున్నాడు కాబట్టి నా దురదృష్టం వసుదేవుడి వరకు వచ్చింది, యశోదమ్మను కట్టుకున్నాడు కాబట్టి ఆ అదృష్టం యశోద అదృష్టం నందగోపుడు వరకు వచ్చింది అని. అంత అద్భుతమైన ఎర్రటి అదరాలు, మాసుచహా చెప్పిన అధరాలు, ఎర్రటి అధరాలు. చెయ్యవాయ అయ్యో ఎన్నై చిందై కవరందదువే. మన గోదమ్మ కూడా కర్పూర నారుమో కమల పూనారుమో. ఓ శంకరాజమా, పెరుమాళ యొక్క అధరామృతం ఎలా ఉంటుందో చెప్పు. పచ్చకర్పూరం వలె పరిమళంగా ఉంటుందా, తీయగా ఉంటుందా, దొండపండు వలె ఎర్రగా ఉంటుందా పెరుమాళ యొక్క ఆధరము అని పాంచజన్యాన్ని ప్రార్థించారు మన సూడి కొడుతనాచ్యారు కూడా. అలాంటి చెయ్యవాయ అయ్యో మన రంగనాథుని అధరాలు కూడా పెద్దవిగా ఉంటాయి. ఇప్పుడు లోకసారంగా మామూలుకి ఆజ్ఞ ఇచ్చినవి కూడా తిరుప్పాణాళ్వార్లని తీసుకుని రండి అని చెప్పిన అధరాలు మన రంగనాథుడి యొక్క అధరాలు. పర్యనాగి వంద அவன் நுடல் கீண்ட అమరర్కు అరియ ఆదిపిరాన్ అరంగత్ అమలన్ ముహత్. అక్కడ నరసింహర్ ప్రహ్లాదుణ్ణి రక్షించటానికి గానే అవతరించిన వాడు నరసింహర్. కానీ ఇక్కడ రంగనాథుడు మనందరినీ అనుగ్రహించటానికిగా వేంచేసి ఉన్నవాడు. ఉభయ కావేరి మధ్య మన రంగనాథుడు. పరాశర భట్టర్ అనుగ్రహిస్తూ ఉంటారు. పరాశర భట్టర్ చంద్ర పుష్కరిణి దగ్గర అద్భుతమైన కాలక్షేపాన్ని సాయిస్తూ ఉన్నారు. అక్కడ గజేంద్రుణ్ణి రక్షించటానికి ఎక్కడో శ్రీవైకుంఠం నుంచి వెంచేశాడు. గజేంద్రుడు అద్భుత కారణ, అఖిల కారణ, నిష్కారణ, నారాయణ, మణివన్న, నాగణయ్య అని మొరపెట్టే ఎక్కడి నుంచో వైకుంఠం నుంచి వేంచేసి హరియంబెరుమాన్ వేంచేసి గజేంద్ర ఆళ్వాన్ని రక్షించాడు. ఒక కులం, ఒక చిన్న నీటి కులం, తామర కులం. ఆ కులంలో గజేంద్రుడు పాదం పెట్టారు. ఒక నీటి ముసలి, ఆ ముసలి గజేంద్రుడి యొక్క పాదం పట్టుకున్నారు. ఆ ముసలి ఏమో లోపలికి లాగడం, గజేంద్రుడేమో బయటకి లాగడం. గ్రాహి ఆకర్షితే జలే గజ ఆకర్షితే తీరే. గజానికి స్థాన బలం భూమి మీద, గ్రాహి అయిన ముసలికి ఆకర్షణ బలం ఎక్కడ, తన స్థాన బలం ఎక్కడ అంటే నీటిలో. ముసలేమో లోపలికి లాగుతోంది, గజేంద్రుడేమో బయటకి లాగుతున్నాడు. ఇలా 1000 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది ముసలికి గజేంద్రుడికి. ఇంకా 1000 సంవత్సరాల తర్వాత చుట్టుపక్కల ఏనుగులు రక్షించకపోయేసరికి, తనకు తాను రక్షించుకోలేకపోయేసరికి అప్పుడు మొరబెట్టాడు గజేంద్రుడు. ఎక్కడో వైకుంఠంలో వేంచేసుండే పెరుమాళ్ళు హరియం పెరుమాన్ కిందకు వచ్చి ఆ త్రికూట పర్వతం దగ్గరకు వచ్చి ముసలిని బయటకు లాగి గజేంద్రుడి పాదము తీసి ముసలిని సంహరించి గజేంద్రుడిని రక్షించాడు. అక్కడ గజేంద్రుడు ప్రార్థించగా వచ్చాడు. కానీ ఇక్కడో అద్భుతమైన చంద్ర పుష్కరిణి. ఇక్కడ ఒక ముసలితో బాధపడట్లా, పంచ ఇంద్రియాలతో బాధపడుతూ ఉన్నాం. అక్కడ గజేంద్రుడిని రక్షించటానికి ప్రార్థిస్తే వచ్చాడు. కానీ ఇక్కడ రంగనాథుడు మేము ప్రార్థించకుండానే మమ్మల్ని అనుగ్రహించటానికి ఈ చంద్ర పుష్కరిణి ఒడ్డుగా వేంచేసి ఉన్నాడు అని అద్భుతంగా అనుగ్రహించారు పరాశర భట్టర్. అలా ప్రహ్లాదాళ్వాన్ని మాత్రమే రక్షించడానిగా వచ్చిన అవతారం నరసింహ అవతారం. ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చాడు, మనం పిలవకుండానే మనల్ని అనుగ్రహించటానికి ఉభయ కావేరి మధ్య వేంచేసి ఉన్నాడు రంగనాథుడిగా. కరియవాగి పుడై పరందు మిలిందు సెవ్వరియోడి నీండ పెరియవాయ కణ్గల్. ఎంత అద్భుతమైన నేత్రాలు మన రంగనాథుడివి అంటే ఆ పెరియవాయ కణ్గల్ ఎన్నై పేదైమై సెయ్దనవే అని అద్భుతంగా నేత్ర సౌందర్యాన్ని అనుగ్రహించారు. మన రామానుజుల వారు కూడా కూరతాళ్వాన్ పరత్వ నిరసన అంటే మన ఇతర మత నిరసన, స్వమత స్థాపన చేసేవారు కూరతాళ్వాన్. మన రామానుజుల వారు కూడా ఎవరిని ఎలా దిద్దుపాటు చేయాలో బాగా తెలిసిన వారు. కొంచెం కూడా శాస్త్రజ్ఞానం లేని వారిని శాస్త్రాలను చూపించి దిద్దుపాటు చేయడము చాలా చాలా కష్టం. ఎవరికి ఏది ఇష్టమో వాటి గురించి చెప్పి వారిని సులభంగా దిద్దుపాటు చేసేవారు మన భగవద్ రామానుజుల వారు. పిళ్ళై ఉరంగా విల్లిదాసర్, వీరికి పొన్నాచ్యార్ నేత్ర సౌందర్యం అంటే ప్రాణం. ఇప్పుడు మన పిళ్ళై ఉరంగా విల్లిదాసర్ కూడా ఆ రంగనాథుడి నేత్ర సౌందర్యాన్ని చూపించి దిద్దుపాటు చేశారు మన రామానుజుల వారు. కనుక ఆ పెరియవాయ కణ్గల్ ఆ నేత్ర సౌందర్యాన్ని సేవించి పిళ్ళై ఉరంగా విల్లిదాసరు కూడా దిద్దుపాటు అయ్యారు ఎంబెరుమానార్ల కటాక్షంతో. ఆ పెరియవాయ కణ్గల్ ఎన్నై పేదైమై సెయ్దనవే అని నేత్ర సౌందర్యాన్ని అనుగ్రహించారు. ఆలమామరత్తిన్ నిలైమేల్ ఒరుపాలగనాయ్ ஞாலமேஜுமுண்டான் அரங்கத்தரவினனையான்.
ప్రళయ సమయంలో లోకాలన్నీ మింగి తన బొజ్జలో దాచుకుని చిన్ని వటదళం మీద పడుకున్నవాడు వటపత్రసాయి. చిన్ని వటదళం. ప్రళయ సమయంలో మనం కూడా పెరుమాళ్ల బొజ్జలో ఉన్నాం. ఆ వటపత్రసాయి సౌందర్యాన్ని మనం సేవించలేదు. ఆ వటపత్రసాయే ఇప్పుడు మనకు కంటికి సేవ అయ్యేలా అరంగ తరవిణనయ్యాన్. అక్కడ వటదళము, ఇక్కడ ఆదిశేషుడు. అక్కడ చిన్న రూపంగా లోకాలన్నీ మింగి రక్షించటానికిగా వేంచేసి ఉన్నాడు వటపత్రసాయి. ఇక్కడ ఆదిశేషుడి మీద పెద్ద దివ్యమంగళ విగ్రహంతో అందరికీ కనిపించేలా సేవ సాయిస్తూ ఉన్నాడు ఇక్కడ మన రంగనాథుడు. కోలమామణియారము ముత్తుత్తామము ముడివిల్లదోరెషిల్ నీలమేని అయ్యో నెరైకొండదు ఎన్ నెంజినయ్యే. నా మనస్సునే దోచేశారే ఆ పెరుమాళ యొక్క నీలమేని అద్భుతమైన దివ్యమంగళ విగ్రహము అని 9వ పాసురంలో అద్భుతంగా అనుగ్రహించారు. 8 పాసురాలలో అవయవ వైభవాన్ని అనుగ్రహించారు. 9వ పాసురంలో నీలమేని దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని అనుగ్రహించారు. ఇక 10వ పాసురంలో కొండల్వన్ననై కోవలనాయ్ వెన్నయుండవాయన్యన్ నుళ్ళుం కవర్ந்தானை అండర్కోన్ అని అరంగన్యన్ నముదనై కండకన్గల్ ఈ రంగనాథుణ్ణి సేవించిన నేత్రాలతో మత్తొన్నినై కాణ, వేరెవ్వరిని సేవించను చూడను అని పాదాలలో చేరి వైకుంఠాన్ని అలంకరించిన వారు మన పాన్ పెరుమాళ్ తిరుప్పాణాళ్వార్. అలాగే మొదటి పాసురంలో అమలనాది పిరాన్ ఆతో ప్రారంభమైంది. అలాగే 2వ పాసురంలో ఉవంద ఉళ్ళత్తనాయ్ ఊతో ప్రారంభమైంది. 3వ పాసురంలో మందిపాయ్ వడ వేంగళ మామలై మాతో ప్రారంభమైంది ఈ పాసురం. అకార ఉకార మకారం ఈ 3 అక్షరాలు కలిస్తే ప్రణవం ఓంకారం. అలాగే 4వ పాసురంలో ఉదర బంధం మధ్యలో ఉంటుంది. ఉదర బంధం మధ్యలో ఉంటుంది అంటే నమః పద సారం అన్నమాట. ప్రణవము నమః. తర్వాత పాసురాలన్నీ కూడా నారాయణాయ. కనుక అష్టాక్షరి మంత్ర వైభవాన్ని 10 పాసురాలలో అనుగ్రహించిన వారు మన తిరుప్పాణాళ్వార్. అలాగే ద్వయమంత్రం శ్రీమన్నారాయణ అంటే తాయార్ల పురుషకారంగా పెరుమాళ యొక్క తిరువడిగళ్లకు శరణాగతి చేయడం పూర్వవాక్యం. ఉత్తరవాక్యం శ్రీమతే నారాయణాయ నమః అంటే కైంకర్యం శరణాగతి చేసిన తర్వాత మన స్వరూపం ఏమిటి అంటే కైంకర్య ప్రార్థన. ఉదాహరణ శరణౌ శరణం ప్రపద్యే. మనం శరణాగతి ఎక్కడ చేస్తాము? తిరుముఖ మండలానిక, నేత్రాలక, అధరాలక, తోள்கள் భుజాలక కాదే తిరువడిగళ్లకు శరణాగతి చేస్తాం. కనుక చరణౌ శరణం ప్రపద్యే తిరువడిగళ్లకు శరణాగతి చేస్తాం. ఉదాహరణ ద్వయమంత్రంలో తిరువడి వైభవం వచ్చింది. తిరువడిగల్ వైభవం వచ్చింది అంటే ఆపాద మస్తక వైభవం వచ్చినట్లే. కనుక మొదటి పాసురంలో మన తిరుప్పాణాళ్వార్లు తిరుకమల పాదం వందు ఎన్ కన్నినుల్లన బొక్కిన్నదే. తిరుకమల పాదం తిరువడితో దివ్య ప్రబంధాన్ని ప్రారంభించారు. అంటే ద్వయమంత్రం. ద్వయమంత్రము అంటే ఒక తిరువడిగల్ వైభవంతో పాటుగా ఆపాద మస్తక వైభవాన్ని అనుగ్రహించారు. కనుక అష్టాక్షరి మంత్రము ఉన్నది, ద్వయమంత్రము ఉన్నది. అలాగే చరమ శ్లోకం ఎలా అంటే అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నన్నొక్కన్నే ఆశ్రయించాలి, నీ పాపాలన్నిటినీ పోగొట్టి నిన్ను రక్షిస్తాను, అనుగ్రహిస్తాను అన్నారు. శరణాగతి వైభవాన్ని చెప్పాడు చరమ శ్లోకంలో. ఆ శరణాగతి మనం ఎక్కడ చేస్తాం? తిరువడికే చేస్తాం. కనుక మొదటి పాసురంలోనే తిరువడి వైభవాన్ని అనుగ్రహించారు. ద్వైమంత్ర వైభవం, చరమ శ్లోక వైభవం, అలాగే అష్టాక్షరి మంత్ర వైభవం. 3 మంత్రాల సారాన్ని అద్భుతంగా మన తిరుప్పాణాళ్వార్లు 10 పాసురాలలో అమలనాథ పిరాన్ దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. అంత అద్భుతమైన తిరుప్పాణాళ్వార్ల వైభవం పిన్బజగియ పెరుమాళ్ జీయర్ అనుగ్రహించారు. తిరుప్పాణాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. రేపటి రోజున తిరుమంగయ్య ఆళ్వార్ల వైభవాన్ని తెలుసుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.